బికాస్ ఆఫ్ కరోనా, బికాస్ ఆఫ్ ద మెడిసిన్ కీళ్ళ మార్పిడి పెరిగింది అన్నారు. ఇందులో వాస్తవం ఉందా? పోస్ట్ కోవిడ్ పెరిగిన కీళ్ల మార్పిడి ఇస్ హిప్ రీప్లేస్మెంట్. మన హిప్ బాల్ ఫీమరల్ హెడ్ అంటాం. ఫీమరల్ హెడ్ లో మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది, రక్త ప్రసరణ. ఆ రక్త ప్రసరణ డెడ్ అయిపోవటం వల్ల అది త్వరగా బోన్ డెడ్ అయిపోతుంది. దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. పోస్ట్ కోవిడ్ ఎందుకు? కోవిడ్ వచ్చిన వాళ్ళకి స్టాండర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాజ్ స్టీరాయిడ్ టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అన్ఫార్చునేట్లీ దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ మైక్రో సర్క్యులేషన్, మైక్రో వాస్కులరైజేషన్ ఇట్ విల్ హ్యాంపర్. అక్కడ ప్రెషర్ తోనే పనిచేయాలి. మైక్రో వాస్కులేచర్ కి సర్టెన్ ప్రెషర్ ఈజ్ ఇంపార్టెంట్. స్టిరాయిడ్ వల్ల ఏమవుతుందంటే ప్రెషర్స్ బాగా తగ్గిపోయి, బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అక్కడ దీనివల్ల ఈ నెక్రోసిస్ అనేది పెరిగిపోయి ఆటోమేటిక్ గా డెడ్ అయిపోతుంది అనమాట. అన్ఫార్చునేట్లీ యంగ్ పీపుల్ లోను, ఆల్ ఏజ్ గ్రూప్స్ లోను ఇది చూడటం జరుగుతుంది. సో అదొక్కటే కోవిడ్ సంబంధిత జాయింట్ రీప్లేస్మెంట్స్ పెరగటానికి అవకాశం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.